ఈ రోజున ఉండి మండలం 3వ సచివాలయంలో నిర్వహిస్తున్నటువంటి పివిఎల్ నరసింహరాజు గారు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకి, అలాగే ఉండి గ్రామంలో జరిగిన అభివృద్ధి గురించి అలాగే చెప్తూ ప్రతి ఇంటికి గడపకు అనేక పథకాలు అందినాయి అనే ఉద్దేశంతో మహిళలు, యువత, మరి పెద్దలు అందరూ కూడా ఎదురొచ్చి మరి పివిఎల్ నరసింహరాజు గారికి ఘన స్వాగతం పలుకుతున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని మరి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ఉండి నియోజకవర్గం, ఉండి మండలం, ఉండి గ్రామంలో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఉండి 11వ వార్డు కుర్మవారి వీధిలో ప్రచారం చేయడం జరిగింది. నరసింహరాజు గారు ఆధ్వర్యంలో, అలాగే నేను ఉండి మండల జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుల్ని, నా ఆధ్వర్యంలో ఒక 30 మందిని మహిళా కార్యకర్తలని, అలాగే కొంతమంది మగ కార్యకర్తలు కూడా జాయిన్ చేయడం జరిగింది. ఈ రోజున గడప గడపకి ప్రచారానికి మన నరసింహరాజు గారు వస్తే స్వచ్ఛందంగా ప్రజలే తామంతట తామే మాకు ఈ పథకం అందింది, ఈ లబ్ధి చేరింది, జగనన్న ప్రభుత్వంలో ఇది వచ్చిందని వాళ్ళే మాకు ఎదురొచ్చి జనం నీరాజనలు పలుకుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్ చేసిన అభివృద్ధి పనులు, అలాగే ప్రజలకి కావాల్సిన పథకాలు ఇచ్చి చాలా ప్రజలందరూ ఆనందపడుతూ మరలా జగన్మోహన్ రెడ్డికే మా మద్దతు తెలుపుతామని, అలాగే ఉండి నియోజకవర్గంలో మన పివిఎల్ నరసింహరాజు గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు కోరుకుంటున్నారు. స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి జనాలు నీరాజనం పలుకుతున్నారు. అలాగే నేను ఉండి జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుల్ని, నా ఆధ్వర్యంలో ఒక 30 మంది కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు జాయిన్ అవ్వడం జరిగింది. దీని ద్వారా మీ మహా టీవీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి మహా టీవీ వారిని కూడా సహకరించి, అలాగే పైన ఉన్న వారిని కూడా సహకరించి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు నీరాజనం పడుతున్నారు. కింద స్థాయిలో అట్టడుగులో బడుగు బలహీన వర్గాల్లో జగనన్న మీద అభిమానంతో వాళ్ళే ఎదురుకొచ్చి పార్టీ కోసం వాళ్ళే సొంత కార్యకర్తలాగా వాళ్ళే జెండా పెట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి మీరందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నారు.